తల్లిదండ్రులను వదిలేసి మన కష్టాలు తీర్చడానికి 11 రోజులు మన కోసం వస్తాడు మన లంబోదరుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ లైన్ చూడగానే మాకైతే గుండె బద్దలైనంత పని. మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడికి అక్కడ డ్యూటీ పడింది. మాకైతే VVIP దర్శనం అయింది 5 minutes. నుంచి వర్షం ఒకటి అండ్ క్యూ లైన్ లో ఒకటి. చాలా మంది అయితే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. నా నుంచి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైతే వినాయకుడి దగ్గర రావాలనుకుంటున్నారో ఖైరతాబాద్ వాళ్ళు ఇప్పుడే రావద్దు. ఒక 2-3 days ఆగిరండి. వర్షాలు ఉన్నాయంట. మాకైతే దారిలో VHSR కనిపించారు. మాజీ MP మీడియాతో మాట్లాడుతూ. ఇంకా మా తమ్ముడు పుణ్యమా అని చెప్పేసి మాకైతే 5 minutes లో VVIP దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గణేశుని చూడగానే నా మనసు అయితే పులకరించిపోయింది. 11 రోజులు వాళ్ళ తల్లిదండ్రులైన శివపార్వతులను వదిలేసి మన కోసం, మన బాధలను తీర్చడం కోసం, మన బాధలను వినడం కోసం వచ్చిన మన లంబోదరుని చూడగానే నాకైతే ఎక్కడా లేని సంతోషం వచ్చింది. హైదరాబాద్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఒక 2-3 days ఆగి వెళ్ళండి. ఇప్పుడైతే వెళ్ళకండి. వర్షాలు మళ్ళీ క్యూ ఉంది ఒక 1 kilometer వరకు. ఇంకా మేమైతే అలా దర్శనం తీసుకున్నాం. కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంకా అన్ని అయిపోయాక మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఈ బుడ్డోడు కనిపించాడు. ఇక నా బైక్ అయితే కీ చైన్ పోయింది. నేను కీ చైన్ కొన్నాను. వినాయకుడి దగ్గర దేవుడి ప్రసాదం తిని ఇక్కడ గప్చుప్ తిని నా ఉపవాసం అయితే వదిలాను. ఈ వీడియో అయితే ఇంత కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. చూస్తూనే ఉండండి నిఖిల్ శ్రీలాబ్. షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. అండ్